తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. వాతావరణ శాఖ వివరాల ప్రకారం తెలంగాణలో రాగల 2 రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడనుంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు డబుల్ డిజిట్కు చేరుకున్నాయి. చలి తీవ్రత కూడా తగ్గుముఖం పట్టింది. రాగల 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం రాత్రి సమయాల్లో పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అటు ఏపీలో దిగువ ప్రోటో ఆవరణలో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో ఈశాన్య తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. రాగల 2-3 రోజులు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమలలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అక్కడక్కడ పొగమంచు కురిసే ఛాన్స్ ఉంది. దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడిందని, 24 గంటల్లో అది మరింత బలహీనపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 9వ తేదీ నుంచి వర్షాలు పడే ఆస్కారం ఉందని పేర్కొంది. మరోవైపు కోస్తా జిల్లాల్లో దట్టంగా పొగమంచు కురుస్తోంది. మరో 4 రోజులు అల్లూరి, పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు దట్టంగా, మిగతా జిల్లాల్లో మోస్తరుగా మంచు కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక నెల్లూరులో 21.6 డిగ్రీలుగా, విజయనగరంలో 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గుంటూరు, అనంతపురం, కర్నూలు, కడప, శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, తిరుపతి, నెల్లూరులో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రతతో పాటు పొగమంచుతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. విజయనగరం జిల్లాలో దట్టంగా కురుస్తున్న పొగమంచుతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే తటపటాయిస్తున్నారు. రహదారి కనిపించక వాహనదారులు నెమ్మదిగా వెళ్తున్నారు. చలి నుంచి ఉపశమనం కోసం ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో పొగమంచు దట్టంగా అలుముకుంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. మరోవైపు మంచు సోయగాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను పొగమంచు కమ్ముకుంది. దీంతో ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పొగమంచు అలుముకోవడంతో విజిబిలిటీ తగ్గింది. పొగమంచు ప్రభావంతో విమానాలు, రైళ్లు, వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఉత్తరాది రాష్ట్రాలను చలి వణికిస్తోంది. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్లో మంచు కురుస్తోంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, యూపీ, బీహార్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఢిల్లీలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పంజాబ్, యూపీ, హర్యానా, ఢిల్లీ, బీహార్, అసోం, త్రిపుర, మణిపూర్పై పొగమంచు ప్రభావం ఉంది. విమానాలు, రైళ్ల రాకపోకలపై పొగమంచు ప్రభావం పడుతోంది.